వివరాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. తన సొంత అక్క కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు అక్కను అతి దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురైంది. రాయపోల్ నుంచి ఎండ్లగూడ రహదారిపై స్కూటీపై వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేష్ కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత మెడపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోల్ కాగా ప్రస్తుతం హైత్నగర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేసినటువంటి నాగమణి నెల రోజుల క్రితమే కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కలిసివేస్తోంది. ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నార్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేశారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా రైట్. ఇక మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ అయితే తన సోదరుడే దారుణ హత్యకైతే గురి చేశాడు. ముఖ్యంగా ఏదైతే రాయపూల్ నుంచి ఎండ్లగూడ రహదారిపై కానిస్టేబుల్ నాగమణి వెళ్తున్న సమయంలోని అతని సోదరుడే కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితోని మెడపై కోసి తీవ్రంగా హత్య చేశాడు. మృతురాలు నాగమణి స్వస్థలం వచ్చి రాయపోలుగా అయితే ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఈమె హయత్ నగర్ పిఎస్ లోని ప్రస్తుతం మహిళా కానిస్టేబుల్ గా అయితే పనిచేస్తుంది. నెల రోజుల క్రితం ఏదైతే ఒక ప్రేమ వివాహం అయితే నాగమణి చేసుకుంది, ఒక కులాంతరకు సంబంధించి ప్రేమ వివాహం చేసుకోవడంతో కూడా ఇది జీర్ణించుకోలేని తన సోదరుడే కాల ఎమ్ముడయ్యాడనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఏదైతే బండి మీద వెళ్తున్న సమయంలోనే అతను తమ సోదరుడే డైరెక్ట్ కారుతో ఢీకొని కత్తితో ఆమె తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలం కూడా పోలీసులు అయితే చేరుకొని అక్కడ పూర్తిగా వివరాలు కూడా సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఒక పరువు హత్య కింద అయితే ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే రావడం జరిగింది. ఆమె కూడా హయత్ నగర్ పిఎస్ లో ఒక మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ కులాంతర హత్య ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఈ కాలంలో కూడా ఇలాంటి కులాంతర హత్యలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కూడా ప్రస్తుతం ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఏదైతే నెల రోజుల క్రితం ఈమె ఒక వ్యక్తిని, అంటే తమ కులం కాకుండా వేరే కులం సంబంధించిన ఒక వ్యక్తిని నెల రోజుల క్రితం వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇది జీర్ణించుకోలేని తన తమ్ముడే డైరెక్ట్ గా ఏదైతే ఆమెను చంపడం కూడా ప్రస్తుతం అక్కడ కలిసివేస్తున్న అంశంగా మనం అయితే పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఈ హత్యకి సంబంధించి పూర్తి కారణాలు కూడా వెతికితీసే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. చందు, అంటే ఎలా చూడాలి? ఒక పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మహిళా కానిస్టేబుల్గా చదువుకుని ఉంటారు. అలాంటి ఒక ఫ్యామిలీలో ఇలా సొంత తమ్ముడే ఇలా హత్య చేయడాన్ని అసలు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏమని చెప్తున్నారు, ఎలా ఆలోచన చేస్తున్నారు? వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ముఖ్యంగా ఈమె ఒక మహిళా కానిస్టేబుల్ అయి ఉండి కూడా పోలీసులకు రక్షణ లేకుండానే ఇలాంటి హత్యలు జరుగుతున్నట్లు కూడా ప్రస్తుతం ఆ గ్రామంలో ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ కాలంలో కూడా ఇంకా కులాంతర వివాహాల గురించి ఇలాంటి హత్యలు జరుగుతున్నాయంటే కూడా తాము నమ్మబోలేమంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈమె ఒక హయత్ నగర్ పిఎస్ లో పనిచేసిన సమయంలోనే ఒక అతన్ని అయితే ప్రేమించింది. అతను కూడా కులం కాకపోవడంతో కూడా ఇంట్లోని పెద్దలందరినీ ఎదిరించి నెల రోజుల క్రితమే ఈమెతే వివాహం చేసుకుంది. కానీ తన తమ్ముడు మాత్రం ఇది మాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ఖచ్చితంగా ఏదైతే ఈ తన అక్కపై పగ తీర్చుకునేందుకు అలాగే కులాంతర వివాహం చేసుకుని తమ కుటుంబ పరువు తీసిందంటూ కూడా నెల రోజుల్లో
ముందే ఈ పెళ్లి జరుపుకున్నా సరే ఈమెను ఎలాగైనా సరే కడతీర్చాలంటూ కూడా ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఏదైతే ఆమె బండిపై వెళ్తున్న సమయంలోనే కారుతో ఢీ కొట్టి ఆ తర్వాత కత్తితోనే ఆమె తీవ్రంగా గాయపరిచాడు. ఆ మృతురాలు కూడా స్పాట్ లోనే చనిపోయింది. కానీ ఆ గ్రామంలో ప్రజలు మాత్రం ఇలాంటి కులాంతర వివాహాలు జరుగుతున్న గతంలో మనం చూసాము 2-3 ఇలాంటి భువనగిరికి సంబంధించి ఇలాగా 2-3 కులాంతర వివాహాలు జరుగుతున్న సమయంలో కూడా హత్యలైతే జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకున్నా సరే ఇలాంటి హత్యలు జరగకుండా ఉంటాయంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది చందు. కుమార్, ముఖ్యంగా అంటే ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ తరపు నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా? ఏమైనా గొడవలు జరిగినాయా ఇంతకు ముందు ఆ గ్రామంలో? అంటే వీళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారు? యాక్చువల్ ప్రస్తుతం ఏదైతే తన భర్త మాత్రం ఇంకా దీనిపై ఎటువంటి స్పందన అయితే ఇంకా ఇవ్వలేదు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఈ హత్య జరగడంతో కూడా ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రాథమిక విచారణలో మాత్రం తన సోదరుడే చంపినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. కానీ ఇంకా ఏదైతే తన పెళ్లి చేసుకున్న అతను కూడా ఇంకా దీనిపై ఎటువంటి ఇంకా స్పందన అయితే లేదు. అలాగే ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇంకా ఏ వివరాలు కూడా బయటకు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఏదైతే ఈమె మాత్రం హయత్ నగర్ పిఎస్ లో పనిచేస్తుంది కాబట్టి ఇమీడియట్ గా ఈమె డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే తన తమ్ముడిని కూడా ఏదైతే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు ఎందుకు ఈ హత్య చేశావు, దేని గురించి హత్య చేశావు అనే కోణంలో విచారిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఆమె భర్త మాత్రం ఇంకా ఎటువంటి స్పందన అయితే లేదు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. లిమిట్స్ లో ఒకటి ఉమెన్ హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్ గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్ గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేశారు. ఫర్దర్ గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్ గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఈరోజు రాయపూల్ లిమిట్స్ లో ఒకటి ఉమెన్ హత్య చేయడం జరిగింది.